ఎవరమ్మా నువ్వు? ఎవరండి ఈ అమ్మాయి? మన ఇంట్లోకి దొంగ వచ్చాడంట. దొంగ? టాక్సీ టాక్సీ. ఎవరి అమ్మాయి మా ఇంటికి వచ్చి నన్నే గుర్తొస్తుంది? వైఫ్ తప్ప అందరూ నన్ను టచ్ చేస్తున్నారు. అల్లుడు, మన ఇంట్లోకి దొంగోడొచ్చట. దొంగోడు కాదత్తయ్యా, దొంగది. పోలీస్ ఇంట్లోనే దొంగ. చట్టం చచ్చుబడిపోయిందిరా దేవుడా. ఎవరు మీరు? హలో, ఎవరు మీరు? అడుగుతున్నాను కదా, ఎవరు మీరు? ఏం కావాలి? హలో అమ్మా, ఎవరావిడ? దొంగది. అయ్యో, దొంగోడొచ్చటే. దొంగదా? ప్రేమిస్తే సంజయ్ హైట్ ఉన్నాను కదా అని అలాగే ఒక మెకానిక్ ని సెటప్ చేసి ఇంట్లోకి పరిగెత్తుకు రమ్మన్నావా? మేమందరం వాడిని దొంగ అనుకోవాలా? నిజం చెప్పు, నీ హృదయంలో ఎవరిని దాచిపెట్టావు? నువ్వు అరిచికి పెట్టా నిజాన్ని దాచలేవు. మెంటలెక్కినట్టుంది. ఎవడ్రా రోడ్డుకి అడ్డంగా గొంతలు తవ్వింది? ముసలోళ్ళు పడితే ఫైల్ క్లోజ్ అయిపోదు. ఏదో నాకు జిమ్నాస్టిక్స్ తెలుసు కాబట్టి జంప్ చేసి వస్తున్నా. అయ్యో అమ్మో, పల్సర్ శక్తి కోసం ఇంటికి వచ్చేసిందా? దీని చేతికి దొరికి ఉంటే కైమే కింద కొట్టేస్తుంది. మన ఇల్లంతా మనకి చూస్తుంది. ఎవరు? అక్కడ గుచ్చేవేంటి బావా? అక్కడ గుచ్చితే కేసు లేదురా. లోపల ఉన్నాడా అంటే నన్నే తరుగుతున్నారా? అయ్యో అయ్యో, ఇక నా వల్ల కాదురా బాబు. ఏంటి ఇది? ఇల్లంతా తిరిగి చూసి ఇదే దొంగతనం చేస్తుందేమో. ఇప్పుడు నేనేమంత పెద్ద తప్పు చేశానని ఓ పెద్ద దొంగల ముఠా నాయకుడిని తరుగుతున్నట్టు తరుగుతున్నారు. వీడెవడ్రా బాబు నోట్లో పల్సర్ తరుగుతుంది ఓకే, వయసు అయిపోయి నీ ముసలిది తరుగుతుందేంట్రా బాబు? నా వల్ల కాదురా దేవుడా. ఇది నా పెళ్ళం చీర. ఇక్కడ దొంగలేడు. బామా నువ్వు కూడా నువ్వు రారా? అయ్యో, దొంగ ఈ దారిలో ఎస్కేప్ అయితే ఇక్కడ మగాడు ఉండదు. నేను ఇక్కడే ఉంటా. ఈ మగధీరుడికి తోడు ముసల్దా. కొంచెం సేపు రిలాక్స్ అవుదాం. ఈ మూట మీద కూర్చుందాం. అమ్మా, ఈ మూట ఇంకా బాగుంటుంది. ఉన్నాడు. అందరూ రండి రండి, దొంగ దొరికాడు. అల్లుడు, భలే పట్టుకున్నావు అల్లుడు. సగం చచ్చుంటాడు. అసలు టోటల్ గా పోయినట్టున్నాడు. ఎవరో చూద్దాం. ఓపెన్ చేయనా? స్టడీ. ఇక్కడ కూడా లేటనా? ఏంటి? వీడెవడా అంటే నువ్వు వెతికే దొంగ వీడు కాడా? వీడు వాడు కాదు. ఎవడ్రా నువ్వు? ఏయ్, బూతులు మాట్లాడు. శక్తి ఫ్రెండ్ బాలసుబ్రహ్మణ్యం. అయ్యో, నేను అప్పుడే చెప్పాను విన్నారా? ఒక అమాయకుడికి ఎలా చెప్పట్లేదే? అత్తయ్య, నాకే సంబంధం లేదు. నేను ఎస్కేప్. బాలు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏమంటున్నాడు? మొహం వాచిపోయి ఎలా చెప్పరా? దొంగ సచ్చినాడా? తీరు పగలు కొట్టేశావా? ఎవరు వెనక నుంచి వచ్చి చక్కెర నిలబెడుతున్నారు? ఎవరు? వదులు. ఎవరే దొంగ? వీడి నా కొడుకు. వీడిని కంటికి దొంగలా కనిపిస్తున్నాడా? బాబు, నువ్వే దొంగలా ఉన్నావు. అమ్మా, ఎవరమ్మా ఇది? ఎవరికి తెలుసు? ఇందాకటి నుంచి దొంగ దొంగ అంటూ ఇల్లంతా గందరగోళం చేసిందిరా. ఏమా, ఇంకా ఎవరిని దొంగలి చేయాలనుకుంటున్నావు? ముందిక్కడి నుంచి దయచేయమ్మా. పద పద. బరువు ఎక్కువైనా బానే ఉంది. నమస్కారం అండి.
మీ అబ్బాయికి ఓ రిజిస్టర్ పోస్ట్ వచ్చిందండి. ఒరేయ్, నీ చేత చీట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకోరా. అలాగే బామ్మ. ఏమని దండం పెట్టుకున్నావురా? ఈ రోజు ప్యాకెట్లో అందరి డబ్బులు నాకే రావాలని మొక్కున్నాను బామ్మ. ఓరి పాపిస్తాడా, అట్టయితే నీకు ఈ పేక ఆడిపించ పోదాయారా? పుట్టుకుతో వచ్చిందే బామ్మ, పుడకల్లో పెడితే గానీ పోదు. ఎవరు నిన్న నేను అంత మాట ఎందుకంటానే అన్నాడు బామ్మ. రాత్రి తాతయ్య నా కల్లోకి వచ్చాడు. కల్లోకి వచ్చి ఏమన్నాడు రా? ఒరే రాముడు, మీ బామ్మ దగ్గర 500 రూపాయలు తీసుకుని ఓ పట్టు పంచుకుని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడే. రాత్రి ఎన్ని గంటలకు నీ కల్లోకి వచ్చాడు రా? 9-9:30 గంటల మధ్య వచ్చాడే. అట్టగా నాకు రాత్రి 10 గంటల కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడే? వాడిని 500 తీసుకోమని చెప్పాను. నీ దగ్గర అంత డబ్బు లేదు కదా, ఒక 100 ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను అని చెప్పమన్నాడు. ఓహో, అరగంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అనమాట. సరే, ఏదో ఒకటి ఇవ్వవే, తొందరగా ఈ 100 రూపాయలు ప్యాకెట్కు చాలదే. ఓహో, గోమాత కామధేను వస్తున్నానమ్మా. అమ్మ తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నానమ్మా. అమ్మ గోమాత, పాత గడ్డిని పక్క చిక్కిపోయాం. ఓ గంటలో నీకు కొత్త యజమాని, కొత్త గడ్డి, కొత్త నీరు ఏర్పాటు చేస్తాను. సంతోషంగా ఉందరు గాని. అమ్మో, కళావరాన్ని ఇప్పుడు ప్రత్యక్షమైందంటే దీన్ని ఎలా తప్పించుకోవాలి? ఏమయ్యా, ముద్దు పెడతాను కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న మాయమై ఇప్పుడా కనిపించడం? అవును బావా, సైలెంట్ గా అవుని దూడని విప్పుకుపోతున్నావు, ఎక్కడికి? అవి ఏం లేదు, వీటిని ఇలాగే కట్టి ఉంచితే ఈ ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు. అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తున్నాను. మార్నింగ్ వాక్. గోమాత మీద ఎంత కనికెర వచ్చింది నీకు? బామ్మా, బామ్మని ఎందుకు పిలుస్తున్నావు? పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తావు. బామ్మకి హార్ట్ వీక్, మార్నింగ్ వాక్ చేయకూడదు. పర్వాలేదు బామ్మా, అరవకే నీకు దండం పెడతాను. దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని కాను, అమ్మాయిని. అమ్మోరికి దండం పెడితే వరం ఇస్తుంది, అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది. అందుకని మర్యాదగా ఒక ముద్దు పెట్టు, బామ్మని పిలవను. తప్పదా? తప్పదా? ఏయ్, ముద్దు పెట్టమంటే ఆవదం తాగిన వాళ్ళ మొహం అలా పెట్టావేంటి? పెట్టుకో. అయితే కళ్ళు మూసుకో. మళ్ళీ పారిపోదావనా? అబ్బే, అదే లేదు, కళ్ళు మూసుకో. 1 2 3 పెట్టుకో. అమ్మగారు, ప్రపంచంలో నా అంత చాదస్తుడు లేడనుకున్నాను కానండి, మిమ్మల్ని చూస్తే నేనే నయమనిపిస్తుందండి. నార్మల్, ఏమిటా నా చాదస్తం? లేకపోతే అమ్మగారు, ఈ రోజుల్లో చదువుకునే పిల్లలు ఇట్టాడి తింటారండి. ఏ స్ప్రూట్ లో, కేక్ లో, చాకులు తింటారు కానీ. అందుకని ఓ పని చేస్తాను అమ్మగారు. ఏంట్రా? సరాసరి చెరువు కట్టుకెళ్ళి అక్కడ కూకుని ఇవన్నీ శుభ్రంగా తినేసి కడుపు నిండా నీళ్లు తాగి చిన్నమ్మాయి గారి దగ్గరికి వెళ్ళి మీరు బాగున్నారని చెప్పేస్తానండి. ఆ పని చేసావంటే వాతలు పెడతాను. నీ బుద్ధి తెలిసే ఇదిగో ఇందులో పెట్టాను, ఇవి తిను. అయ్యారు, అమ్మాయి గారికి ఏం చెప్పమంటారండి? అందరూ బాగున్నారని బాగా చదువుకోమని చెప్పు. బాగా చదువుకోమని చెప్పడం ఏంటండి? బాగా చదువు చెప్పమని టీచర్లకి, టీచర్లకి వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తారండి. చాలారా, అలాంటి పని చేయకు. నేను ఎందుకు చెప్తానండి, ఊరికి అలా అన్నానండి. అమ్మా, ఒళ్ళు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు. పర్వతం గుద్దినట్టు గుద్దావు. అమ్మా.